నగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంగన్వాడీ వర్కర్లు భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు. ఇక మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మార్చాలంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లలో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రాజు, మనం చూస్తున్నాం విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ ధర్నా, అలాగే ఎప్పటి వరకు ఈ ధర్నా కొనసాగే అవకాశం ఉంది? ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో కూడా ఉన్న గత కొన్నేళ్లుగా నెలకొని ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అయితే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ దగ్గర అయితే మహా ధర్నా జరుగుతుంది. దీంతో కలెక్టరేట్ అంతా కూడా నినాదాలతో ఉధృతంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా ఈ ధర్నాకైతే వేలాదిగా వచ్చినటువంటి అంగన్వాడీ వర్కర్స్, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కూడా పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడైతే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు ఆ ధర్నాకు పర్మిషన్ లేదంటే కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ ధర్నా చేసి తీరుతామంటే కూడా మహిళలందరూ కూడా అక్కడ పట్టుబట్టి కూర్చోవడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఏవైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చారో ఆ హామీలను కూటమి ప్రభుత్వం పరిష్కరించలేదని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలని చెప్పి, అదేవిధంగా అంగన్వాడీలకి హెల్పర్లకి ఇస్తున్నటువంటి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే ధర్నా కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి నిరసన తెలియజేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు నాయకులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి సంఘీభావం కూడా లభిస్తుంది. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మరికొన్ని గంటలు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.